జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నిజంగా మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకుందాం. ఆ 10 లక్షలు సరిగ్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్యూచర్లో మన పిల్లలకి ఏమైనా ఆస్తులు ఇవ్వాలా, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, లేదంటే వాళ్ళ చదువులకి ఎలా ఖర్చు పెట్టాలి అని కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత జాగ్రత్తగా చేస్తే మనం అన్ని రెట్లు అందులో సంపాదించుకోవచ్చు అనమాట. అయితే ఈ లాజిక్ మనకు తెలియజేయబోతున్నారు, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వబోతున్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరికి కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఒక లంసమ్ అమౌంట్ మన దగ్గర పెట్టుకొని, అది 5 లక్షలు 10 లక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అనుకుందాం. అలాంటి అమౌంట్ని పెడితే ఒకసారి చాలా మందికి కోట్లు వస్తున్నాయి, అది ప్రాక్టికల్గా వాళ్ళు డేటా కూడా చూపిస్తున్నారు, కానీ మాకు రావట్లేదే అని చాలా మంది ఫీల్ అవుతా ఉన్నారు. వీళ్ళు చేసిన తప్పులేంటి, అసలు దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి సరిగ్గా? సార్, ఎప్పుడైతే మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఎంత టెన్యూర్లో మనం ఇన్వెస్ట్ చేసి వదిలేద్దాం. సో ఎన్ని ఇయర్స్ పీరియడ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆ 10 లక్షలు అనేది వాళ్ళ దగ్గర ఉంది, కరెక్ట్. అంటే వాళ్ళ శాలరీ అది సేవింగ్ అమౌంటా, లేకపోతే ఆయన టోటల్ ఉండే అమౌంట్ ఏం ఇన్కమ్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ లేదు బట్ ఓన్లీ 10 లక్షలు ఉంది, ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను. అలాంటప్పుడు స్ట్రాటజీ వేరే ఉంటుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, 10 lakhs సేవ్ చేసి ఉన్నారు, ప్లస్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లైబిలిటీస్ అప్పులు గిప్పులు ఏం లేవు. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఒక 10 లక్షలు సేవింగ్ ఉంది, ఆ డబ్బులు లాంగ్ టర్మ్ వాళ్ళకి అవసరం లేదు. ఓకే, అప్పులు లేవు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, రెగ్యులర్ డైలీ లైఫ్ లీడ్ చేయడానికి, ఫ్యామిలీని లీడ్ చేయడానికి. సో ఆ 10 లక్షల్ని ప్రజెంట్ సినారియాలో ఈక్విటీ మార్కెట్లో ఎలా పెట్టాలి అంటే 2026లో గురించి మాట్లాడుతుంటే మన మార్కెట్స్ ఎలాగ ఉన్నాయి, సిచ్యువేషన్స్ బట్టి, మన గ్లోబల్ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటూ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది టాపిక్ ఇవ్వాలి. రైట్ సార్. 10 లక్షలు మీ దగ్గర ఉందనుకున్నాం, మీరే ఇన్వెస్టర్ 10 లక్షలు మీ దగ్గర ఉందనుకున్నాం. మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మార్కెట్ చాలా వాలటైల్గా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. సెన్సెక్స్ చూస్తే అక్కడే ట్రేడ్ అవుతుంది, 24, 25, 23 అప్స్ అండ్ డౌన్స్ అక్కడే ఉంటుంది. అంటే మార్కెట్ ఈజ్ మూవింగ్ సైడ్ వైజ్, అక్కడే ఉండిపోతుంది. సో ఎవరికి ఎవరైతే ఇన్వెస్ట్ ఆల్రెడీ చేస్తున్నారో, ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, బట్ రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళు ప్రాఫిట్స్ ఏం చూడట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్, గ్లోబల్ సినారియోస్ కూడా ఇంకా వరస్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. ఇప్పుడు మన రీసెంట్గా చూసుకుంటే ట్రంప్ 500% టారిఫ్ ఇంక్రీజ్, రష్యన్ ఆయిల్స్ ఎవరైతే కొంటున్నారో 500% పెంచుతాను. సో ఇలాంటివన్నీ ఉండేటప్పుడు మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం వాడవలసిన స్ట్రాటజీ ఏంటంటే, లంసమ్గా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే ఎలా చేయాలి అంటే, ఒక 10 సంవత్సరాలు లేకపోతే ఒక 20 years ఉందనుకున్నాం సమయం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 10 to 20 years ఇస్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్, బట్ లంసమ్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే పెట్టవలసిన పెట్టుబడి 10 లక్షలని ఒక లిక్విడ్ ఫండ్ కానీ, ఒక లో డ్యూరేషన్ ఫండ్ కానీ పార్క్ చేసుకుంటూ, అక్కడి నుంచి ఈక్విటీ రిలేటెడ్ ఫండ్కి, ఈక్విటీ ఫండ్ స్కీమ్స్కి ఎస్టీపీ చేసుకోవాలి. ఓకే. సో చేసేటప్పుడు ఏంటంటే డ్యూల్ బెనిఫిట్. ఒకటి, మీ సేవింగ్స్ అకౌంట్లో ఉండేటప్పుడు మీకేం రిటర్న్స్ రాదు. అంటే లిక్విడ్ ఫండ్లో పెట్టుకునేటప్పుడు ఒక 6 to 7% రిటర్న్ జనరేట్ చేస్తుంది, రైట్. అది కాకుండా సిస్టమేటిక్గా ఒక డెప్ట్ ఫండ్ నుంచి ఒక ఈక్విటీ ఫండ్కి మనం ఎస్టీపీ చేసుకుంటాం రెగ్యులర్గా, మంత్లీ అవనండి, డే అవనండి, ఇది అవనండి. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది అంటే మంత్లీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎస్టీపీ ఒక కనీసం ఒక 10 months నుంచి 1 year ఎస్టీపీ చేసుకోవాలి. ఈ ప్రజెంట్ సినారియో 2026 అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు పెట్టారు, ప్రతి నెల 1 లక్ష రూపాయలు, అంటే 10 నెలల్లో మీ 10 లక్షలు ఈక్విటీకి వెళ్ళిపోతుంది.
మీ ఇనీషియల్గా మనం డెప్ట్ ఈ లిక్విడ్ ఫండ్లో పెడతాము. అక్కడ ప్రతి నెల ₹1,00,000 ఎస్టీపీ ఈక్విటీ స్కీమ్లో పెడతాం. ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మనకి మార్కెట్ వాలటాలిటీని బీట్ చేసుకుంటూ కాస్ట్ యావరేజింగ్ చేస్తూ ఒక మంచి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది అక్యుములేట్ అవుతాయి. అయినప్పుడు ఎప్పుడైనా మార్కెట్ ఈ వాలటాలిటీ అనేది ఎప్పుడు షార్ట్ పీరియడ్లోనే ఉంటుంది, కంటిన్యూస్గా లాంగ్ పీరియడ్ ఉండదు. మహా అయితే ఒక 6 నెలలు, సంవత్సరంన్నర అలాగే ఉంటుంది. సో అందుకే మనం ఏంటంటే ఇక్కడ 10 months నుంచి ఒక 1 year వరకు ఎస్టీపీ చేసుకుంటూ ఈక్విటీ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టాగర్డ్ వేలో చేసుకోవాలి. ప్రతి నెల ₹1,00,000 చొప్పున వెళ్ళిపోతే 10 నెలల్లోనే 10 లక్షలు ఈక్విటీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా. రైట్ సార్. సో ఇది చేసేటప్పుడు మనకు బ్యూటీ ఏంటంటే కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది, తర్వాత వాలటాలిటీని బీట్ చేస్తూ ఈ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అక్యుములేట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ రికవరీ ఉంటుందో మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తాం. ఇది కాకుండా మనం ఇంకోటి మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎలాంటి స్కీమ్ కేటగిరీస్లో పెట్టాలి అనేది కూడా మాట్లాడదాం సార్. ఇప్పుడు ఆయన ఉండే 10 లక్షలని 40% ఆఫ్ 10 lakhs అంటే 4 లక్షలు ఫ్లెక్సీ క్యాప్లో ప్లాన్ చేయండి. ఇంకో 30% లార్జ్ క్యాప్లో ప్లాన్ చేయండి. మిడ్ స్మాల్ క్యాప్ ఇప్పుడు ప్రస్తుతానికి హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఇమ్మీడియట్ రిటర్న్స్ అయితే మీకు జనరేట్ కనబడదు. లాంగ్ టర్మ్ కాబట్టి మనది 10-20 years అనుకున్నాం కాబట్టి మనకి ఆన్ అండ్ యావరేజ్ అది కూడా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఇట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. సో దీంట్లో మిడ్ క్యాప్లో ఒక 20%, స్మాల్ క్యాప్లో 10%. సో ఆల్ టుగెదర్ అంటే ఫ్లెక్సీలో 4 lakhs, లార్జ్లో 3 lakhs, మిడ్లో 2 lakhs, స్మాల్లో 1 lakh, టోటల్ 10 lakhs ఈజ్ ఇన్వెస్టెడ్. ఇప్పుడు మీరు అడగొచ్చు నాకు లిక్విడ్ ఫండ్లో పెట్టుకుని చేయమన్నారు కదా సార్ అన్నాను. సో ఇలాంటి ఫండ్స్ మనం ఈక్విటీ ఫండ్స్ కానీ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఏఎంసీలో లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సీ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ 4 లక్షలు ఇన్వెస్ట్ చేయమని చెప్పాను నేను, రైట్? ఆ 4 లక్షలని అదే ఏఎంసీలో లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటూ ఇంకో ఈక్విటీ స్కీమ్కి ఎస్టీపీ చేసుకోవాలి, రైట్? అదేవిధంగా ప్రతి ఒక్క కేటగిరీ ఆ ఏఎంసీలోనే లిక్విడ్ ఫండ్లో ఉండాలి ఎస్టీపీ చేయడానికి. సో అది మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఇలాగా ఫ్లెక్సీలోని, లార్జ్లోని, మిడ్లోని, స్మాల్లోని ఇలా కేటగిరీ వైజ్ ఇంత అమౌంట్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ 10 months టైం ఫ్రేమ్లో మొత్తం అంతా ఈక్విటీకి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. క్లియర్గా ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే దీంట్లో ఏ హైబ్రిడ్ ఫండ్లో పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అండి. సో అదర్ దెన్ మనకి ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీద మీకు చెప్పడం జరిగింది. బట్ మా సలహా మేరకు ఇదంతా కూడా మీరు ఒక ప్రొఫెషనల్ అండర్లో చేస్తున్నట్లయితే ఇది సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది అనమాట. ఓన్గా చేయడం వల్ల దీంట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ అయినప్పటికీ కూడా దానివల్ల నష్టపోవడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. సో దయచేసి ఇలాంటి ప్రాసెస్ ఎస్టీపీ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్, అందులో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఒక ప్రొఫెషనల్ దృష్టిలో ఈ ప్రాసెస్ ఎగ్జాక్ట్గా మీరు చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ అనేది మీరు చూస్తారండి. సో దీనికి సంబంధించి డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్, మీరు డైరెక్ట్గా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే ఈ ఎపిసోడ్ని బట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి వరకు అంటే కనీసం హైబ్రిడ్ నుంచి మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే డెట్ నుంచి ఈక్విటీలోకి వెళ్ళాక కనీసం 6-7% రిటర్న్ వచ్చినా కాస్త బాగున్నది అనిపిస్తుంది, మరీ న్యూట్రల్గా ఉండేదానికంటే కూడా. బట్ ఎస్టీపీ ప్రాసెస్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, టైమ్లీ ప్రొసీజర్ అది. సో సెలెక్షన్ ఆఫ్ ఫండ్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరు రిస్క్ అప్టైట్ బట్టి ఎక్కడ పెట్టాలనేది కేటగిరీస్ చెప్పింది కూడా రిస్క్ అప్టైట్ బట్టి చేసుకుంటూ ఉండాలి. సో జనరల్గా నేను చెప్పింది ఏంటంటే ఫ్లెక్సీ, లార్జ్, మిడ్, స్మాల్ కేటగిరీ చెప్పాను. కొంతమంది అడగొచ్చు గోల్డ్లో పెట్టచ్చు కదా అని. సో ఆ లిటిల్ బిట్ ఆఫ్ గోల్డ్లో కూడా మన కమోడిటీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. But it depends again. Depending on the person to person. So thank you so much for the information. Thank you, Andy. Virat garu. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.